హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే కేవీ కృష్ణయ్య సౌజన్యంతో ఫ్లాసిబో ఎఫెక్ట్ నమ్మకమే మందు అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. ఫ్లాసిబో ఎఫెక్ట్ నమ్మకమే మందు. కేవీ కృష్ణయ్య సౌజన్యంతో ఈ అంశాన్ని ఇప్పుడు వినిపిస్తున్నాను వినండి. ఫ్లాసిబో ఎఫెక్ట్ నమ్మకమే మందు. ఒకసారి ఊహించండి, తీవ్రమైన తలనొప్పితో ఒక మనిషి డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతనికి ఒక చిన్న తెల్ల మాత్ర ఇచ్చి, ఇది చాలా బలమైన నొప్పి మందు అన్నారు. అరగంటలోనే అతని నొప్పి మాయమైంది. కానీ తర్వాత తెలిసింది ఏమంటే ఆ మాత్ర అసలు మందు కాదు, అది కేవలం చక్కెర గుళిక. అయితే నిజంగా అతని నయం చేసింది ఏమిటి? మాత్ర కాదు, మనసులో కలిగిన నమ్మకం. ఇదే ప్రపంచ వైద్య చరిత్రలో విశేషంగా చర్చించబడే ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఔషధ శక్తి లేని వస్తువును రోగి మందు అని నమ్మి తీసుకున్నప్పుడు ఆయన ఆరోగ్యంలో వాస్తవమైన మార్పు చోటు చేసుకోవడాన్ని ఫ్లాసిబో ఎఫెక్ట్ అంటారు. చక్కెర గుళిక అదే ఆ మాత్ర కావచ్చు, ఉప్పు నీటి ఇంజెక్షన్ కావచ్చు, లేదా నకిలీ శస్త్రచికిత్స కూడా కావచ్చు. రోగి మనస్సు నమ్మితే శరీరం నిజంగానే స్పందిస్తుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది? మనస్సు శరీరం మధ్య ఉన్న బలమైన అనుబంధమే దీనికి కారణం. మెదడు సహజ నొప్పి నివారణ పదార్థాలైన ఎండార్ఫిన్స్ను విడుదల చేస్తుంది. డోపమైన్, సెరటోనిన్ ఇవి పెరిగి మనసు సంతోషంగా మారుతుంది. కోర్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి శరీరం వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పొందుతుంది. సులభంగా చెప్పాలంటే నయం అవుతాను అనే ఆశ, నమ్మకం శరీరాన్ని సహజ వైద్య కేంద్రంలా మార్చేస్తుంది. మనం నిజ జీవిత ఉదాహరణలు పరిశీలిస్తే నొప్పి తగ్గించే మందు అని ఇచ్చిన చక్కెర మాత్ర నిజంగానే నొప్పి తగ్గిస్తుంది. డిప్రెషన్ స్టడీస్లో నకిలీ మాత్రలు తీసుకున్న వారికి కూడా మెరుగుదల కనిపించింది. క్రీడాకారులు బలవర్ధక మందు అని ఇచ్చిన ఫ్లాసిబో తీసుకున్న తర్వాత ఎక్కువ బరువులు ఎత్తగలిగారు. గిరిజన గ్రామ అనుభవం నా ఎంఎస్డబ్ల్యూ రోజుల్లో, అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ నేను చేస్తున్న రోజుల్లో, చదువుతున్న రోజుల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఫీల్డ్ వర్క్లో భాగంగా మేము గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వారి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు, విశ్వాస వ్యవస్థలను అధ్యయనం చేసేవాళ్ళం. అందులో ఒక గ్రామం మాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఆ గ్రామాన్ని ఒక విచిత్రమైన వ్యాధి పట్టి పీడించింది. డాక్టర్లు నెలల తరబడి చికిత్స చేసిన ఫలితం లేకపోయింది. మేము ఆశ్చర్యపోయాం, మందులు ఎందుకు పనిచేయడం లేదు అని. లోతుగా పరిశీలించాక అసలు కారణం బయటపడింది. గ్రామస్తులు అల్లోపతి మందులను భయంతో తిరస్కరించారు. వారికి నమ్మకం ఉన్నది మాత్రం గ్రామ దేవత మరియు గ్రామ నాటు వైద్యుడిపైనే. ఈ విశ్వాసాన్ని మార్చకుండా వైద్యం అందించే మార్గం కనుక్కోవాలని బృందం నిర్ణయించింది. అప్పుడు ఒక వినూత్న పద్ధతి అవలంబించారు. అవసరమైన మందులను గ్రామ నాటు వైద్యుడికి అందించి వాటిని స్థానిక ఔషధాల్లా పొడులు మాత్రలుగా మార్చి
దేవత ప్రసాదం పేరుతో ప్రజలకు ఇవ్వమని కోరారు. గ్రామ నాటు వైద్యుడు ఈ విధానాన్ని అనుసరించగా గ్రామస్తులు భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆశ్చర్యకరంగా కేవలం వారం రోజుల్లోనే ఆ గ్రామాన్ని పట్టి పీడించిన వ్యాధి పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ సంఘటన మా ఫీల్డ్ వర్క్లో ఉత్తమ కేస్ స్టడీగా నిలిచింది. తరగతిలో దీని మీద లోతైన చర్చ జరిగింది. అది మాకు ఒక గొప్ప పాఠమైంది. ఆరోగ్యం కేవలం శాస్త్రీయ వైద్యం వల్లే కాకుండా ప్రజల సాంస్కృతిక విశ్వాసంతోనూ ముడిపడి ఉంటుంది. ఇది కేవలం వైద్య శాస్త్ర విజయం కాదు, నమ్మక విజయం కూడా. శాస్త్రవేత్తలు ఎందుకు పట్టించుకుంటారు? ప్రతి కొత్త మందును ప్లాసిబోతో పోల్చి పరీక్షించటం వైద్య పరిశోధనలో తప్పనిసరి. ప్లాసిబో కంటే మెరుగ్గా పనిచేస్తేనే ఆ మందు సమర్థమైనదని తేలుస్తారు. నోసిబో ఎఫెక్ట్ నమ్మకానికి నెగిటివ్ వైపు. అదే నమ్మకం ప్రతికూలంగా కూడా పనిచేస్తుంది. ఎవరికైనా మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న భయం ఉంటే హాని లేని మాత్ర ఇచ్చినా వారు తల తిరగటం, వాంతులు ఇటువంటి లక్షణాలు అనుభవిస్తారు. దీనినే నోసిబో ఎఫెక్ట్ అంటారు. మరి లోతైన పాఠం ఏమిటి? ప్లాసిబో ఎఫెక్ట్ నా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ రోజుల్లో చూసిన అనుభవం, గిరిజన గ్రామ కథ ఇవన్నీ ఒక గొప్ప నిజాన్ని చెబుతాయి. ఆరోగ్యం అనేది కేవలం శారీరక చికిత్స కాదు, అది మనస్సు, భావోద్వేగం, సంస్కృతితోనూ ముడిపడి ఉంటుంది. ప్రజల నమ్మకాలను గౌరవించే వైద్యమనే ఎక్కువ ఫలితం ఇస్తుంది. మరియు వైద్యుడు రోగి మధ్య ఉన్న విశ్వాసం కూడా మందు అంతే శక్తివంతమైంది. ప్రజల నమ్మకాలను గౌరవించే వైద్యమనే ఎక్కువ ఫలితం ఇస్తుంది. మరి ఆరోగ్యం అనేది కేవలం శారీరక చికిత్స అనే కాదు, అది మనస్సు, భావోద్వేగం, సంస్కృతితోనూ ముడిపడి ఉంటుంది. ప్లాసిబో ఎఫెక్ట్ నకిలీ చికిత్స కాదు, అది మనిషి శరీరంలో దాగి ఉన్న సహజ ఔషధశాలను నమ్మకం, ఆశ, విశ్వాసం అనే తాళంతో తెరవగల అద్భుత శక్తి ఇదండి. ప్లాసిబో ఎఫెక్ట్, నమ్మకమే మందు అనేటువంటి అంశాన్ని కేవి కృష్ణయ్య సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.